మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. రాశి అధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి కూడా పంచమంలో ఉన్నారు. చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయవహారాల కోసం, పునర్వివాహ సంబంధించిన విషయవహారాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఒక శుభవార్తను వింటారు. మంచి దగ్గర సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మంచి కలిసిబోధనంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. భగవంతుడి దయ వల్ల మనకు అన్నీ బాగున్నాయి, భగవంతుడు ఇచ్చాడు, కష్టపడాలి, కష్టం తగిన ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు అన్న నమ్మకంతో ముందుకు వెళ్తారు. ఇది వ్యయాధిపతి లాభాధిపతి శని జన్మరాశిలో ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినా సరే గురువు అనుగ్రహం అనుకూలంగా ఉంది. అదేవిధంగా శని అనుగ్రహం కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఏదైనా సరే ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆ దిగ్విజయంగా పూర్తి చేయాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఏదైనా సరే మొండిగా వెళ్ళడం కూడా ఒక్కొక్కసారి మంచి ఫలితాలను ఇస్తాయి. మనం ఇలాగే ఉండకుండా ఎదగాలి, పైకి రావాలి అన్న తపంతో ముందుకు వెళ్తారు. మంచి ప్రయత్నాలు చేయండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విద్యార్థులకు మంచి కాలం అనుకూలంగా అని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. మీకు కావాల్సిన యూనివర్సిటీ సీట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు సీట్ లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమాధిపతి రవి పంచమంలో ఉన్నారు. షష్టంలో కేతు ఉన్నారు. మోకాలు నొప్పులు, స్పైన్, ఇండైజెషన్, అసిడిటీ ఇవి ఇబ్బంది పెట్టే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. బయట జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం, సాత్వికమైన ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత కలుసుబడదనంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపడుతుంటాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటుండాలి. ధైర్య సాహసాలు తక్కువగా ఉంటుంటుంది. మనం చేయగలమా లేదా అన్న ఆలోచనతో ఉంటుంది. ఎవరి మాటలు వినకుండా మీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఏవైతే ఉన్నాయో అవి కలుసుబడతనంగా ఉంటుంది. 10 మంది 10 సలహాలు ఇస్తారు. అవి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో మీకు తెలుసుకోవాలి. అవి బాగానే ఉంటాయని చెప్పి ఆలోచన చేస్తారు. నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ధనం రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు ఉంటుంది. సేవింగ్స్ రూపేణా చేయడం అనేది చెప్పదగినది. ఈ వారం భూమి కానీ, ఫ్లాట్ కానీ, బంగారు ఆభరణాలు కానీ చక్కగా కొనుగోలు చేసే అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా బంధువర్గంతో విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమంలో శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు చక్కగా ఈ వారం చేసుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆటోమొబైల్ రంగాల్లో ఉన్న వారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కుట్టు మిషన్ వ్యాపారస్తులకు, ఫార్మా రంగాల్లో ఉన్న వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రంగాల్లో ఉన్న వారికి, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు చేసుకున్నారు అన్ని రంగాల వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని ఈ మంత్రాన్ని చక్కగా 11 సార్లు కానీ, 19 సార్లు కానీ, 108 సార్లు కానీ చక్కగా పఠించినట్లయితే మీరు కోరుకున్న ఏదైతే ఉందో పని అది నెరవేరుతుంది. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in